రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం. మరొక చక్కటి కథతో మీ ముందుకొచ్చాను. ఇది ఒక అక్క ప్రేమ కథ. రచయిత గారు వసుంధర గారు. ఇక కథలోకి వెళ్దాం. నా భర్త తర్వాత నేను ఎక్కువగా ప్రేమించేది నా అక్కేనని నా నమ్మకం. అందుకే అక్కయ్య వస్తోందని తెలియగానే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. చిన్నప్పటి నుంచి డబ్బుకు లోటు లేకపోయినా ప్రేమపరంగా నేను బాగా పేదరికం అనుభవించాను. నాకు 4, 5 తల్లిపోయింది. నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి మంచిది కాదు. అడ్డమైన చాకిరీ చేయించుకుంటూ 24 గంటలు నన్ను ఆడిపోసుకుంటూ ఉండేది. నాన్న ఆమెనేమీ అనేవాడు కాదు. ఆయనకు అమ్మంటే భయం. అయితే అమ్మకు అక్క భయపడేది కాదు. దాని మనస్తత్వం వేరు. అది నాకంటే 4 పెద్దది. ఎవరి చేత మాట పడదు. కొట్టినా లెక్క చేయని పెంకితనం దానిది. మా సవతి తల్లికి మాటలతోటే తప్ప చేతులతో హింసించటం ఇష్టముండేది కాదు. అందువల్ల అక్కను బాగానే ఉండేది. దానితో పడలేక అమ్మ ఆ కక్ష కూడా నా మీదనే చూపించేది. అదుండగా నన్నేదైనా అంటే అక్క క్షణం కూడా ఊరుకునేది కాదు. అందుకని అమ్మ అది లేనప్పుడే నన్ను బాధించేది. చిన్నప్పటి నుండి కూడా నేను నోరు లేనిదానిగా పేరు పడ్డాను. ఎవరేమన్నా పడడము, ఇది కావాలని ఎప్పుడూ నోరు విడిచి అడక్కపోవడము నాకు మామూలు. పండగలొచ్చినా, పుట్టినరోజులొచ్చినా అక్కే నా తరపున దెబ్బలాడి నా గురించి అన్నీ సాధించేది. నా గురించి చౌక వస్తువులేమైనా కొంటే అది తిప్పి కొట్టించేది. దాని ప్రేమాభిమానాలకు నేను మనసులో చాలా ఇదైపోతుండేదాన్ని. అక్క పెళ్ళి కాపురానికి వెళ్ళిపోయినప్పుడు అది నన్ను గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేసింది. నోరు లేని నేను ఆ ఇంట్లో ఎలా బతుకుతానో అని వాపోయింది. నాకైతే అంతకాలం ఉంటున్న ఏకైక ఆలంబన వెళ్ళిపోతుందన్న భావం కలిగింది. అక్క వెళ్ళిపోయాక నా పాటలు దేవుడికెరక. అమ్మతో మంచిగా ఉండు అనడం మినహాయించి మరేం చేసేవాడు కాదు నాన్న. ఆయనకు నా మీద ప్రేమాభిమానాలు ఉన్నాయని నాకు తెలుసు. కానీ ఒక ఆడది మగాన్ని ఎంత అసహాయుడిగా మార్చగలదో అప్పుడే నాకు అర్థమైంది. ఆ ఇంట్లో నా మటుకు నాకు తల్లి తండ్రి కూడా లేరు. ఉన్న ఒక్క అక్క నన్ను వదిలి వెళ్ళిపోయింది. అయితే అక్క నన్ను వదిలిపెట్టలేదు. నా గురించి పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నిస్తోంది. ఆ కష్టాల్లోంచి బయటపడడానికి పెళ్లి ఒకటే మార్గమని దానికి తోచినట్లుంది. దాని ప్రయత్నాల ఫలితంగా ఒక మంచి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. అక్కకు అయిన 2 ఏళ్లకే నాకు వివాహం కూడా జరిగింది. వివాహంలో అక్క ప్రముఖ పాత్ర వహించింది. నా భర్త విద్యాధికుడు. మీది మిక్కిలి ఆయనకు నాపై అపరిమితమైన ప్రేమ. నన్నంతగా ప్రేమిస్తూ నా కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన మనిషి దగ్గర ఉండడం నాకేదో వింతలా కలలా అనిపించింది. అదే నన్నాయనకు ఆరాధకురాలినిగా మార్చింది. ఫలితంగా అంతా మా జంటను ఆదర్శంగా చెప్పుకునేవారు. అయితే నా భర్త కూడా నాకులాగే నోరు లేనివాడు. ఆయన చదువు ఆయనకు మంచి ఉద్యోగాన్ని సంపాదించి పెట్టలేకపోయింది. అందువల్ల మేము సాధారణంగా మధ్యతరగతి జీవితమే అనుభవిస్తున్నాం. అక్క సంగతి అలా కాదు. దాని భర్తొచ్చి ఆఫీసరు. పుట్టింటికెళ్ళినప్పుడు ఈ తేడా మా ఇద్దరిలో కొట్టొచ్చినట్టు కనపడేది. అక్క ఎప్పుడూ 200 తక్కువ చీర కట్టేది కాదు. నా ఖరీదైన చీర 60 70 ఉండేది. వచ్చినప్పుడల్లా అది బంగారం కొనుక్కునేది. నేను స్టీల్ గిన్నెలు కొనుక్కోవడానికి కూడా కొనుక్కోలేకపోయేదాన్ని. ఈ తేడా అమ్మకు సంతోషంగా ఉండేది. పెళ్ళయ్యాక అమ్మ అక్కను గౌరవించడం మొదలుపెట్టింది. నన్ను మాత్రం పూర్వం కంటే హీనంగా చూసేది. ఈ కారణం వల్ల అక్కంటే నాకు చాలా అభిమానం ఉన్నప్పటికీ అదుండగా పుట్టింటికి వెళ్ళాలనిపించేది కాదు. అంతేకాదు బావ పెద్ద ఆఫీసరు. చాలా పలుకుబడి గలవాడు. అందువల్ల బావ రాగానే ఊళ్ళో చాలామంది అతన్ని పలకరించడానికి, మాట్లాడడానికి మా ఇంటికొచ్చేవాళ్ళు. ఈయన వస్తే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. నాకు చిన్నతనం జరిగినా పర్వాలేదు కానీ ఆయన చిన్నబుచ్చుకుంటారని నాకు చాలా భయంగా ఉండేది. అయితే ఇలాంటి పట్టింపులు ఆడవారికి ఉన్నట్లుగా మగవాళ్ళకు ఉండవనుకుంటాను. ఆయన చాలా సంతోషంగా బావతో మాట్లాడేవారు. బావ ఈయన్ని పెద్దగా పట్టించుకునేవాడు కాదు గానీ అని నా అనుమానం. నా బాధ ఒకసారి చూచాయగా అక్క దగ్గర వెళ్ళబుచ్చుకున్నాను. అక్క నన్ను ప్రేమాభిమానాలతో తిట్టి, అభిమానానికి, డబ్బుకి లంకెపెట్టకు అంది. ఎలాంటి కాంప్లెక్స్‌కు గురి కావద్దని మరీ మరీ హెచ్చరించింది. మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు ఇద్దరం దాని చీరలే కట్టుకునేవాళ్ళం. నాకు సంబంధించిన వ్యవహారాలన్నీ స్వయంగా చూసేది అక్క. నాకు కొడుకు పుట్టినప్పుడు అక్క అనారోగ్యంతో ఉన్నప్పటికీ చూడ్డానికి వచ్చి వాడిని ఆశీర్వదించి మంచి బహుమతి కూడా ఇచ్చి వెళ్ళింది. నాకు నోములు, వ్రతాల గురించి సరిగ్గా తెలియవు.
సంప్రదాయాలకు సంబంధించి ఏ వ్యవహారం గురించి అయినా అక్కకే రాసి తెలుసుకునేదాన్ని. నేనెప్పుడైనా ఆయన ప్రేమకు అబ్బురపడితే ఆయన భర్త ప్రేమించడం పెద్ద విశేషం కాదు. నీ నుంచి నాకు లభించే ఎన్నో ప్రతిఫలాల ముందు నా ప్రేమ చిన్నపోతోంది. ఏ ప్రతిఫలము ఆశించకుండా నిన్ను ప్రేమించే మీ అక్క గురించి ఆశ్చర్యపడాలి. అలాంటి అక్క ఉండడం నీ అదృష్టం అన్నారు. అది నిజమేననిపించింది నాకు. క్రమంలో నాలో వ్యక్తిత్వం సంతరించుకుంది. నా ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు మారాయి. ఆయనకిప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. ఆయన జీతం బావ కంటే ఎక్కువ వస్తోంది. నేను ఇప్పుడు ఆర్థిక వసతులు అనుభవించగలుగుతున్నాను. పుట్టింట్లో నాకు గౌరవం పెరిగింది. అమ్మ తన పిల్లల్ని మా దగ్గరికి పంపించాలని కూడా అనుకుంటుంది. ఎందుకంటే నేను, ఆయన కూడా క్రమశిక్షణ పాటిస్తాము. అన్నీ ఒక పద్ధతిలో నడుపుతాము. నా సవతి తల్లి తమ్ముడొక్కడు కాలేజీ చదువుకు ఎదిగాడు. ఈయన ప్రయత్నంతో మా ఊళ్ళో వాడికి సీట్ కూడా వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో నేను వారు కలిసి దక్షిణ భారత యాత్ర చేద్దామనుకుని అక్కను కూడా వస్తుందేమని ఉత్తరం రాశాను. ఇటీవల మేము ఎక్కువగా కలుసుకోవడం లేదు. ఈ ప్రయాణం పేరు చెప్పి ఓ 2 వారాలు అంతా కులాసగా గడపవచ్చని మా ఆశ. అక్కే అంగీకరిస్తూ జవాబు రాసింది. నాకు కలిగిన సంతోషం అంత ఇంత కాదు. టికెట్లు ఏర్పాట్లన్నీ ఈయనే చేశారు. నేను దాని రాక కోసం ఎదురు చూస్తున్నాను. అక్క రానే వచ్చింది. దానికిద్దరు పిల్లలు. పెద్దవాడు మగపిల్లవాడు, రెండోది ఆడపిల్ల. నాకు ఇద్దరు పిల్లలు. పెద్దది ఆడపిల్ల, రెండోవాడు మగపిల్లవాడు. ఓ 2, 3 నెలలు తేడాల్లో ఉన్నారు వాళ్ళిద్దరూ. ప్రయాణానికి ఇంకా 4 రోజులు సమయం ఉంది. ఈ 4 రోజుల్లో పిల్లలతో చాలా ఇబ్బందయింది. అక్క పిల్లలు కాస్త దుడుకు వాళ్ళు. చీటికి మాటికి నా పిల్లల్ని కొడుతుండేవాళ్ళు. నా పిల్లలు అక్కతో ఫిర్యాదు చేస్తే వాళ్ళు "తినే ఎందుకు కొడతారు? మీరేదో అనే ఉంటారు" అని మందలించి పంపేది. పిల్లల ఎదురుగుండా అలా అన్నా అది తన పిల్లల్ని మందలిస్తుందేమని చూశాను. అలా చెయ్యలేదు. 1కి 2 రోజులు చూసి నేనే అక్కతో "అక్క పిల్లల అల్లరిని సమర్థించకూడదే. ఎవరైనా మన పిల్లల గురించి నేరం చెప్పినప్పుడు మన వల్లనే వెనకోసుకొస్తే వాళ్ళు చెడిపోతారే" అన్నాను. అది పెద్దగా పట్టించుకోలేదు. కానీ నాకు కలగజేసుకో తప్పలేదు. ఒకసారి అక్క పెద్ద కొడుకు నా చిన్న కూతుర్ని డొక్కలో గట్టిగా పొడిచేశాడు. అది మెలికలు తిరిగి నేల మీద పడిపోయింది. నేను వెంటనే అక్క కొడుకుని మందలించాను. వాడు ఏడుస్తూ అమ్మ దగ్గరికెళ్ళిపోయాడు. ఇంకో క్షణం కోపంగా అక్క నా దగ్గరికి వచ్చింది. నేను అక్కకు జరిగింది చెప్పాను. అక్క నా కూతుర్ని ఎలా ఉందని అయినా పలకరించలేదు. సానుభూతి కోసం చూసే నా కూతురి కంటి చూపుల్ని తిరస్కరించు అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను దాన్ని అనుసరించి వెళ్ళేసరికి అది కొడుకుని ఓదారుస్తోంది. వాడేమో పిన్ని తిట్టిందని ఏడుస్తున్నాడు. అక్కకు నా స్వభావం పూర్తిగా తెలుసు. అకారణంగానే నేనెవ్వరిని ఏమీ అనను. నా పిల్లలనైతే చిన్న తప్పుకు కూడా తీవ్రంగా మందలిస్తాను. అయినా మరోసారి అదే తప్పు చేయకుండా ఉండడం కోసమే నేను తన కొడుకును మందలించానని అది ఎందుకు అర్థం చేసుకోదు? ఆ పూటకి అక్క తలనొప్పొచ్చిందని పడుకుంది. ఎంత పిలిచినా భోజనానికి రాలేదు. తలనొప్పి కాదని కోపమని నాకు తెలుసు. కోపం కూడా తను చేసిన తప్పుకే. ఎలాగో సాయంత్రానికి అక్క మనసు సరిపెట్టుకుంది. నాతో అది ఇది మాట్లాడుతూ నా పిల్లలు పుట్టినప్పటి నుంచి అబ్బురంగా పెరిగారు. వాళ్ళు మాట పడరు. నాది నడమంత్రపు సిరి కాదని నీకు తెలుసు అంది. ప్రయాణానికి బట్టలు సర్దుకునేటప్పుడు కాస్త ఖరీదైన చీరలు వేసుకోవే బాబూ! మన హోదాకు తగ్గట్టు ఉండాలి. ఏ ఊళ్ళో ఉన్నా అంది అక్క. ఇందులో అన్నీ ఖరీదైనవే అని చెప్పాను అక్కకి. ఖరీదులు విచారించి చూడగా నేను వేసిన 10 చీరల్లోనూ 6 చీరలు అక్క చీరల కంటే ఖరీదైనవే. బొత్తిగా సెలక్షన్ తెలియదే నీకు. ఇంతింత ఖరీదులు పోసి ఇలాంటి చీరలా కొనుక్కోవడం అంది అక్క. ఏమనాలో తెలియక అక్క అలా అన్నదని నా అభిప్రాయం. ఎందుకంటే నా చీరలు అక్క చీరల కంటే బాగున్నాయి. నా అనుమానాన్ని నిజం చేస్తూ అక్క ఆ రోజునే బావను బజారుకి తీసుకెళ్ళి ఓ 6 డజన్ కొత్త చీరలు కొనిపించింది. అన్ని చీరల కంటే ఖరీదైనవి అవి. ఇది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అవతల ప్రయాణంలో బోలెడు ఖర్చులుంటాయి కూడాను. డబ్బును ముందే ఇలా ఖర్చు పెట్టేస్తుందేమిటా అని అనుకున్నాను. అలాగని వాళ్ళు తెచ్చుకున్న డబ్బు కూడా ఎక్కువ ఉన్నట్లు లేదు. వెళ్ళగానే తిరిగిచ్చేస్తా అని రూ. 3000 మా దగ్గర అప్పు తీసుకుంది. ఈ చీరలు కొనడం అయ్యాక. పిల్లలతో ప్రయాణం నాకు బెంగగా ఉంది. ఎదుటి వాళ్ళ పిల్లల్ని కొట్టడం తప్పని నా అక్క పిల్లలకి తెలీదు. అందుకు ఈ పిల్లల్ని తప్పు పట్టలేదు. వాళ్ళు కాసేపు స్నేహంగా ఉంటారు. కాసేపు వినోదంగా ఉంటారు. కానీ పెద్దలు సరిగ్గా ఉంటే బాధ లేదు కదా! ప్రయాణంలో ఈ పిల్లలతో చాలా ఇబ్బందయింది. మా అక్క బట్టలకు తప్ప మరే దేనికి డబ్బు ఖర్చు పెట్టదు. నాకు బట్టల కంటే కూడా పిల్లల ఆట వస్తువులపై మోజెక్కువ.
మా పిల్లలకి లేని ఆట వస్తువులు లేవు. బజార్‌లో ఏ వస్తువు చూసినా కొనమని అక్క పిల్లలు కాల్ చేసేవారు. మా పిల్లలు అడిగేవారు కాదు. ఇలా అన్నీ మాకున్నాయని మా వాళ్ళు అంటుంటే అక్క కొడుకు కోపం వచ్చి, "మా నాన్నగారు మీ నాన్నగారి కంటే గొప్ప కదా! మేము కొనుక్కోలేనివి మీరెలా కొనుక్కోగలిగారు?" అని అడిగాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈ పెద్ద, చిన్న, గొప్ప, తక్కువ ఆలోచనలు పిల్లల బుర్రలోకి వాటంతట అవే వచ్చాయా? నా సందేహానికి సమాధానం త్వరగానే లభించింది. వాళ్ళన్నీ ఉన్నాయంటే నమ్మక్కర్లేదు. చూసినప్పుడే నమ్మాలి అంది అక్క. అక్కకు కొంత అసహనం ఏర్పడిందని నాకు అర్థమైపోయింది. పిల్లలకి అబద్ధాలాడే అవకాశాలు సృష్టిస్తోంది తను. ఈరోజు నా పిల్లల మాటల్లో అబద్ధాన్ని ఊహించుకుంటే రేపు అక్క పిల్లల ప్రపంచంలోని ఎవరిని నమ్మగలరు? తాత్కాలికమైన అసహనంతో అక్క తన పిల్లలకి ఎంత అన్యాయం చేస్తుందో గ్రహించడం లేదు. చిన్నప్పుడు నన్ను కంటికి రెప్పలా చూసుకున్న అక్క పిల్లలకి జరిగే ఈ అన్యాయాన్ని వారించాలని నాకుంది. ఎందుకంటే ఆ పిల్లలు 24 గంటలు తమ తండ్రి గొప్పతనం గురించి, తల్లి గొప్పతనం గురించి, తమ వైభవం గురించి, తమను చూసి ఇతరులు అసూయపడే వైనం గురించి తప్ప ఇంకేమీ మాట్లాడటం లేదు. సర్వమానవ సమానత్వం, సహజీవన సౌభాగ్యం ఈ వయసులో దూరం చేసుకుంటే పిల్లలకి మళ్ళీ అలాంటి అవకాశం లభిస్తుందా? ఒకసారి మందలించబోయినందుకు అక్క నన్ను స్పష్టంగా హెచ్చరించింది. నా పిల్లల్ని ఆఖరికి నా చెల్లెలు మందలించినా నేను సహించలేను. పిల్లల సంగతి ఎలా ఉంటే అక్క నన్ను కూడా చాలా ఇబ్బందుల్లో పెట్టింది. నా అలవాట్లను, అభిరుచులను అన్నింటినీ విమర్శించి, తన అలవాట్లను, అభిరుచులను ప్రశంసించుకుంటూ, నేను తనకిలా ఎప్పటికీ మారతానో అని వాపోయింది. ఈ ప్రయాణంలో నేను గమనించిందేమిటంటే, నేను చేసే ఒక్క ప్రతిపాదన కూడా అక్క ఆమోదించలేదు. అందుకు పోనీ తర్కాన్నైనా పాటించలేదు. ఒక్కసారి నేను వేరుశనక్కాయలు కొంటుంటే అసహ్యంగా రోడ్డు మీద సరికేం కొంటామే అని తీసి పారేసింది. మరోసారి తనే వేయించిన కారపు శనగలు కొందామంది. మేము త్రివేంద్రంలో ఉండగా కోవలం బీచ్‌కి టాక్సీలో వెళ్దామని నేనన్నాను. అక్క సిటీ బస్సులో వెడితే డబ్బు ఆదా అవుతుంది అంది. టాక్సీలో వెడితే ఓ గంటలో వెనక్కి రావచ్చు. అందువల్ల ఓ రూ. 10 ఎక్కువైనా మధ్యాహ్నం బస్సులో వెళ్ళిపోవచ్చు. అదే బస్సులో వెడితే ప్రయాణం రాత్రికి వాయిదా వేసుకోవాలి. సాయంత్రం 3 దాటితే మనం ఇంకో రోజు అద్దె ఇచ్చుకోవాలి. ఇద్దరికి కలిపి రూ. 60 నష్టం అన్నాను. ఏమిటో లెక్కలు చెప్పి కంగారు పెట్టేస్తున్నావు. నీ భాష నాకు అర్థం కాదే బాబు. పోనీ డబ్బు నష్టమైందనే అనుకుందాం. అసలు ఇంట్లో కూర్చుంటే ఏం ఖర్చులు ఉండేవి కాదు కదా! చిన్నప్పటి నుంచి ఇంతే నువ్వు. నీ పిసినారితనం ఎప్పటికి పోతుందో గాని అంది అక్క. బెంగుళూరులో చీరలు కొన్నాను నేను. ప్రయాణాల్లో చీరలు కొనడం దండగని గట్టిగా చెప్పిందది. కానీ నేను వినలేదు. ఆఖరికి చీరలు కూడా నాకు నచ్చినవే. అది బాగోలేదని అన్నప్పటికీ కొన్నాను. తర్వాత అది కూడా అంతకంటే కాస్త ఖరీదైన చీరలు తనకు మళ్ళీ కొనుక్కుంది. కొత్త కొత్త ప్రదేశాలు చూడడం నాకెంతో ఆనందంగా ఉన్నప్పటికీ అక్క ప్రవర్తన నాకు చాలా బాధ కలిగించింది. అది ఎలా మారిపోయిందో, నా పట్ల ఇంత అసహనంగా ఎందుకుంటుందో నాకు తెలీదు. అక్క ప్రేమను పోగొట్టుకోవడానికి నేనేం తప్పు చేశానో కూడా నాకు తెలీదు. అయితే తిరుగు ప్రయాణంలో నేను తిరిగి అక్క ప్రేమను పొందగలిగే వరకు అసలు సంగతి నాకు అర్థం కాలేదు. విజయవాడలో ప్లాట్‌ఫారం మీద వంగి చూస్తుండగా ఓ దొంగ నా మెడలోని గొలుసు తెంపుకుపోయాడు. బంగారపు గొలుసు. 2000 తక్కువ ఉండదు. దొంగ అని అరవడం జరిగింది కానీ వాడు మెరుపులా మాయమయ్యాడు. నాకు కళ్ళనీళ్ళ పర్యంతమయింది. బాధపడకు, నీ అంత జాగ్రత్త పరురాలి దగ్గర గొలుసు తెంపుకెళ్ళడం ఆ దొంగ గొప్పతనాన్ని చాటుతోంది అన్నారాయన నన్ను ఓదారుస్తూ. అక్క నాకు దగ్గరగా జరిగింది. ప్రేమగా భుజం మీద నిమిరింది. ఇంతవరకు అంత ప్రయాణంలో సవ్యంగా జరిగిపోయిందనుకున్నాను. ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. ఆ గొలుసు నీకు నేను చేయించి పెడతానులే అంది. నేను ఆశ్చర్యపోయాను. దాని చెయ్యి నా భుజానికి తాకుతుంటే నాలో దుఃఖం పొంగుకొచ్చింది. దాని ఒడిలో తలపెట్టుకుని ఏడ్చేశాను. అది ఆప్యాయంగా నా జుట్టులో తన వేళ్ళు కుదుపుతోంది. కాసేపటికి నేను తేరుకున్నాను. కానీ బాధ నన్ను వదల్లేదు. అది పోలేదనుకునే అనుకో. నేను నీకు చేయించి పెడతాగా అంది అక్క. గొలుసు వద్దక్కా, నేను చేయించుకుంటాను. నీ అభిమానం ఎప్పటికీ ఇలా ఉంటే చాలు అన్న నాకు అక్క అభిమానంలోని రహస్యాన్ని తెలిసిపోయింది. ఇంతకాలం అక్క నన్ను ప్రేమిస్తోందని భ్రమపడ్డాను. దానికి నా మీద ఉన్నది ప్రేమ కాదు, జాలి. ప్రేమ ఏదైనా ఉంటే అది జాలి కారణంగా పుట్టినదేనని అర్థమయింది. నేను కష్టాల్లో ఉండేదాన్ని. ఇప్పుడు కష్టాలు లేవు. నోరు లేని దాన్ని. ఇప్పుడు నోరు లేకపోయినా ఇబ్బంది లేదు. ఒకప్పుడు ఎవరి ప్రేమను నోచుకోలేదు. ఇప్పుడు నన్ను ప్రాణాధికంగా ప్రేమిస్తున్న భర్త ఉన్నాడు. ఒకప్పుడు నాకు డబ్బు లేదు. ఇప్పుడు నాకు డబ్బు లోటు లేదు. ఒకప్పుడు నేను అన్నింటికీ అక్క సలహాలే తీసుకునేదాన్ని. ఇప్పుడు వ్యక్తిత్వం వచ్చింది. నా పిల్లలు నలుగురు మెచ్చే క్రమశిక్షణ కలిగి ఉన్నారు. ఏ విధంగా చూసినా జాలిపడవలసిన స్థితిలో లేను నేను.
అందుకు అక్క సంతోషించాలి. జాలిపడవలసిన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ప్రేమించగల నా అక్క నన్ను ఇప్పుడెలా ప్రేమించగలదు? ఇప్పుడు నా అక్క నన్ను ప్రేమించాలంటే నేను నగలైనా పోగొట్టుకోవాలి, లేదా నన్ను కష్టాలు తరుముకు రావాలి. అక్క ప్రేమ నాకు బాగుంటుంది, కానీ ఆ ప్రేమ కోసం ఇంత త్యాగం చేయగలనా? మరోసారి అక్క వంక చూశాను. అక్క ఇంకా నా వంక అలాగే జాలిగా చూస్తూనే ఉంది. ఇదండి కథ. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.